భారీ వర్షాలు వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఈదురుగాలులు వచ్చినా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసుకోవాలని సీఎండీ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాపై జితేష్ వి పాటిల్తో ముఖాముఖి. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది తక్షణమే అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఎక్కడెక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? విద్యుత్ శాఖకు సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ సార్ ఉన్నారు. సార్, క్షేత్రస్థాయిలో వర్షాల నేపథ్యంలో ఎటువంటి చర్యలకు మీరు ఆదేశాలు జారీ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గత నెలలో మేము ఏదైతే మన చెట్లకి అవంతా బ్రాంచెస్ క్లియరింగ్ చేయడం జరిగింది, ఆ ఫలితాలు ఇప్పుడు మాకు కనపడుతున్నాయి. సో ఆల్మోస్ట్ 20-30% దాకా ఈ ఏదైతే మొమెంటరీ ఇంటరప్షన్స్ అంటారు, ఒక 2 నిమిషాల కోసం ఈ ట్రిప్పింగ్ అవ్వడం, అది కూడా చాలా తగ్గింది. అండ్ మేము కూడా ఏఐ అనాలిసిస్ చేసుకుంటూ వారంలో ఎక్కడెక్కడ ఎంత ట్రిప్ అయినాయి, తర్వాత ఎంత ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదంతా అనాలిసిస్ చేసుకొని క్షేత్రస్థాయిలో మా అధికారులు అక్కడ మళ్ళీ విజిట్ చేసుకొని పర్సనల్గా వాళ్ళ రిమార్క్స్ రాసేసి రెక్టిఫై చేసే విధంగా ఒక ప్రణాళిక పెట్టాము. సో ఆ ఫలితాలు మనకి వస్తూ ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇప్పుడు మాన్సూన్లో మనం ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నాము. మన దగ్గర టోటల్ 168 పవర్ అంబులెన్సెస్ ఉన్నాయి స్టేట్ మొత్తంలో. సో ఇప్పుడు మన టీజీఎస్పీడీసీఎల్ది ఈఆర్టీ వెహికల్ అన్ని చోట్ల కనపడుతుంది. అండ్ కనపడమే కాదు, వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా వాళ్ళకి అంత టూల్ బాక్సెస్ కూడా అక్కడ ఇచ్చారు. ఈ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా చెట్లు కూలిపోవడంతో పాటు స్తంభాలు కూడా నీళ్ళు కొరుగుతాయి. ఇలాంటి సమయంలోనే విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. అది జరగకుండా ఉండేందుకు ఏ శాఖలతో మీరు సమన్వయం చేసుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? కరెక్ట్. సో మనకి ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో మన పోలీస్ శాఖది, సో ఒక జాయింట్ యాక్షన్ ఫోర్స్ అక్కడ తయారు చేయడం జరిగింది. సో దాంట్లో మున్సిపాలిటీ, మన విద్యుత్ శాఖ, నీటి సరఫరా, ఇంకా ట్రాఫిక్, సో మా అందరిది ఒక కమ్యూనికేషన్ మెయింటైన్ అవుతుంది. సో ఎక్కడైనా నీళ్లు జమ అయిందనుకోండి, వెంటనే అక్కడ నుంచి మాకు అది అలర్ట్ వస్తుంది. సో మా సిబ్బంది అక్కడ వెళ్ళి అలర్ట్ ఉంటారు. రెండో పాయింట్ ఏముందంటే, ఇప్పుడు చాలా స్తంభాలు ఇట్లా మెటల్ స్తంభాల మీద ఇన్సులేటర్స్ ఉంటాయి. దాని నుంచి ఏదైనా ఫాల్ట్ వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా అది ట్రిప్ అవుతుంది. అయినా సరే మేము ఇంకా ముందస్తు జాగ్రత్తగా దానికి ఇన్సులేషన్ కోటింగ్, పెయింటింగ్ లాగా కూడా మేము అది ఒక ట్రయల్ చేస్తున్నాము. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. మరి ఎల్నినో ప్రభావం నుంచి విద్యుత్ శాఖ బయట పడ్డట్టేనా? దానికి సంబంధించి ఎట్లా మీరు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంత వర్షాలు వచ్చినాయో దానివల్ల మనకి ఒక ఊపిరిలాగా మనకి హైడల్ పవర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. మొన్ననే జూరాల గేట్స్ హ్యావ్ బీన్ లిఫ్టెడ్ అండ్ వీఆర్ గెటింగ్ హైడల్ పవర్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు ఈ మన ఉత్తర తెలంగాణలో కూడా వర్షం వచ్చిన వల్ల ఇంకా మనకి ఫ్లోస్ స్టార్ట్ అయినాయి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇరిగేషన్ నీడ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. అండ్ న్యాచురలీ అవర్ పవర్ ఇస్ దెర్ ఇస్ నో షార్టేజ్ యాజ్ ఆఫ్ నౌ. మొన్నటి వరకు కూడా వీ హ్యావ్ బీన్ మ్యాచింగ్ ప్రాపర్లీ జనరేషన్ అవసరం బట్టి అంతా జీరో షార్టేజ్ లేకుండా చూసాము. ఇప్పుడైతే అసలు చాలా అందుబాటులో విద్యుత్ అవైలబుల్ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. పోల్ టు పోల్ మ్యాపింగ్ చేస్తున్నారు కదా, అది మీకు ఈ దశలో ఎట్లా ఉపయోగపడుతుంది సార్? కరెక్ట్. మేము 2 విధంగా చేశామండి. ఒకటి సబ్స్టేషన్ నుంచి ఏ ఫీడర్, ఏ డిటిఆర్ వరకు, ట్రాన్స్ఫార్మర్ వరకు వస్తుంది, అటు నుంచి ఒక మ్యాపింగ్ చేశాము. తర్వాత ఈ జూలై నెలలో ఏ కన్జ్యూమర్ ఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై తీసుకుంటున్నారు, ఇదంతా జోడించాము. సో అదంతా మళ్ళీ ఆగస్ట్ నెలలో కూడా దీనికి ఒక డేటాకి క్లీనింగ్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైనా మాకు ఫోన్ చేశారనుకోండి, మేము పిన్ పాయింట్గా అది క్యాచ్ చేయగలుగుతాము దట్ ఈ ఫీడర్లో ఏదైనా ఇంటరప్షన్ ఉందా. ఫీడర్ ఇంటరప్షన్ లేదంటే ఆటోమేటిక్లీ ఆ ఫోన్ కాల్ ఎఫ్ఓసికి వెళ్ళిపోతుంది. ఎఫ్ఓసి టీమ్ మీకు రీచ్ అవుతుంది. సో ఇది మేము ఒక స్టేజ్కి రీచ్ అవ్వాలని మేము చూస్తున్నాం. ఈ ఎఫ్ఓసీస్ కూడా జీపీఎస్ ట్రాకింగ్ ఉన్నాయి ఆల్రెడీ. సో దానికి కూడా మేము ట్రాకింగ్ చేసుకొని దగ్గరున్న పాయింట్స్కి ఎట్లా ఆప్టిమైజ్ చేయాలో అది మేము స్టడీ చేస్తున్నాము. సో వాయిస్ బాట్ మాది ఏఐ బేస్డ్ ఉంది. దానికి క్వాలిటీ ఇంకా పెంచాలని మేము చూస్తున్నాము. సో దట్ ఏ కాల్ డ్రాప్ అవ్వకుండా అది మేము చూస్తామని మా ఒక ప్రణాళిక. సో జస్ట్ టు గివ్ సమ్ నంబర్స్, గత వారంలో 21,000 ఫోన్ కాల్స్ వచ్చేస్తే ఓన్లీ 1 టైం ఫోన్ కాల్ చేశారు. కంప్లైంట్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ అయ్యి వాళ్ళకి అది రిజాల్వ్ చేసుకొని ఆ కంప్లైంట్స్ క్లోజ్ చేయడం జరిగింది. సో అంత కెపాసిటీ మన సిస్టమ్ ఆల్రెడీ హ్యాండిల్ చేస్తుంది. అక్విజిషన్ సర్టిఫికేట్ అనేది చాలా తీవ్ర సమస్యగా మారింది. ఆ సమస్య పరిష్కారం దిశగా యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? సో అవినీతి ఎప్పుడు జరుగుతుందంటే క్లారిటీ లేనప్పుడు. సో అవినీతి జరగొద్దు అనే ఉద్దేశంతో మేము చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము.
మా ఇన్స్ట్రక్షన్స్లో ఎటువంటివి కన్ఫ్యూజన్ లేదు. మేము పాటించేది ఎలక్ట్రిసిటీ చట్టం అండ్ టారిఫ్ ఆర్డర్. సో కానీ ఎక్కడైనా మనకి 10 మీటర్ కంటే ఎక్కువ బిల్డింగ్ పర్మిషన్ వాళ్ళు తీసుకొని ఉన్నారు. సో ది అప్లికెంట్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు దానికి ఓసీ తీసుకురావాలి. ఆ ఓసీ లేనప్పుడు దెన్ వీ కెనాట్ గివ్ దెమ్ రెగ్యులర్ సప్లై. మేము బిల్డింగ్ పర్మిషన్ మీద టెంపరీ సప్లై ఇస్తాము. బిల్డింగ్ కట్టడానికి అది ఉపయోగం అవుతుంది. రెగ్యులర్ సప్లై కావాలంటే దే నీడ్ టు గివ్ ద ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఫార్ బిల్డింగ్స్ అబౌవ్ 10 మీటర్ హైట్. సో ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇంకా దీంట్లో ఏది గ్రే ఏరియా లేదు. సో నా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే హైదరాబాద్లో ఉన్న పౌరులందరికీ దయచేసి రూల్స్ పాటిస్తూ మీరు ఏదైనా స్ట్రక్చర్స్ కడతారో గర్వంగా కట్టుకోండి. దెన్ రెగ్యులర్ సప్లై ఉపయోగించుకొని ముందుకెళ్ళండి. సో ఇది మా విజ్ఞప్తి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అయితే అప్రమత్తమైంది. ముఖ్యంగా ఓసీకి సంబంధించి అన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అధికారులంతా కూడా వాటిని పరిశీలించి పరిగణలోకి తీసుకొని ఇచ్చిన వాటి ఆదేశాలనే పాటించాలని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.